హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా హెల్తీగా ఉండండి. నేను నా ఛానల్లో డిఫరెంట్ ఫార్మసీ క్రీమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంటాయి, కాస్ట్ ఏంటి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద నేను మీతో వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, అది కొడితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, లేదా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు రాదనమాట. ఎస్, ముఖ్యంగా యూత్ బాధపడేది ఏంటి అంటే పింపుల్స్, యాక్నే, ఇన్ఫెక్షన్స్, ఓపెన్ పోర్స్, స్కిన్ అంతా కూడా ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చేసి మచ్చలు పడిపోయి అనీవెన్ స్కిన్ టోన్ లాగా మారిపోయి హెల్తీ స్కిన్ లేకుండా ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ముఖ్యం. ఎక్కడ ఎగ్జిట్ అవ్వకుండా చూడండి. సెబోజెల్ ఈ క్రీమ్ యాక్నే ప్రోన్ స్కిన్, ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. 30 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఈ క్రీమ్ ముఖ్యంగా యూత్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఫేస్ నిండా ఎక్కువ పింపుల్స్ ఉంటాయి, ఓపెన్ పోర్స్ కూడా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇదంతా గడ్డలుగా ఫామ్ అయిపోతాయి అనమాట. వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఒక పారాబెన్ ఫ్రీ ఉన్నటువంటి క్రీమ్ అనమాట. ఇది సాలిసిలిక్ యాసిడ్ అండ్ నికోటైనమైడ్తో తయారు చేయటం జరుగుతుంది అనమాట. ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అండి, సాలిసిలిక్ యాసిడ్ మన స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ని రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్నింగ్గా చేస్తుంది. అలాగే నికోటైనమైడ్ కూడా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఈ యాక్నే కానీ రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. బెనిఫిట్స్ ఏంటి అంటే యాక్నే మీద ఫైట్ చేస్తుందండి, పింపుల్స్ మీద ఫైట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ మీద ఫైట్ చేస్తుంది, అలాగే ఓపెన్ పోర్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలో ఫస్ట్ మనం చెప్పుకుందాం. మీరు ఏదన్నా ఒక మైల్డ్ ఫేస్ వాష్ తోటి ఫేస్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అంత ఈ జెల్ కన్సిస్టెన్సీని తీసుకొని ఫేస్ మీకు ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటే చెప్తానండి, ఇంత తీసుకొని ఫేస్ అంతా పులుముకోవద్దు. మీకు ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇక్కడ ఉందా, ఇక్కడ జస్ట్ కొంచెం అప్లై చేసుకోండి అంతే. అంతేకాని ఫేస్ అంతా ఈ కళ్ళ కింద కానీ ఈ కళ్ళ మీద కానీ కొంచెం ఈ ఏరియాలో కానీ కొంచెం క్రీమ్స్ని అవాయిడ్ చేసుకోండి. ఏదైనా సరే ఫార్మస్యూటికల్ క్రీమ్స్ కొంచెం డ్రగ్ క్రీమ్సే కదండి, డ్రగ్ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఇదంతా కొంచెం అప్లై చేయకుండా ఈ కళ్ళ ఈ ఏరియా వరకు కొంచెం జాగ్రత్తగా వహించండి. అండ్ ఇంకోటి, మీరు ఏ క్రీమ్ యూజ్ చేసినా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు యూజ్ చేయండి. ఎందుకంటే స్కిన్కి సంబంధించిన ఏ క్రీమ్ యూజ్ చేసినా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, చెవు వెనక మాల కొంచెం అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడు ఇంకా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. స్కిన్ మీద కూడా అండి ఫస్ట్ డే ఏం చేస్తారంటే కొంచెం అంత తీసుకొని అప్లై చేసుకోండి. ఫస్ట్ డేనే మీరు ఇంత అనేది అప్లై చేయొద్దు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ మీరు ఇది ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ క్రీమ్ ఇది మీరు ప్రెగ్నెన్సీతో ఉంటే యూజ్ చేయొద్దు, మీరు పాలిచ్చే తల్లులైనా కూడా యూజ్ చేయొద్దు. మీకు ఇంకేదన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీరు మెడిసిన్ ఎక్కువగా వేసుకుంటున్నా కూడా ఇటువంటి క్రీమ్స్ని కొంచెం దూరంగా పెట్టండి. నార్మల్ స్కిన్ టోన్ యూత్ ఎక్కువగా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. మీరు గట్టిగా ఒక 2 or 3 months ఈ క్రీమ్ యూజ్ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈ పింపుల్స్ కానీ యాక్నే మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్ నార్మల్గా వస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. మీరు యూజ్ చేయొచ్చు, బాగుంటుంది, మంచి రేటింగ్ కూడా ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది యూనిసెక్స్ ప్రోడక్ట్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేయొచ్చు. మీరు 18 బిలో ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి నేను డ్రగ్ ఎక్కువగా నేనే ప్రిస్క్రైబ్ చేయను కాబట్టి 18 బిలో ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. 18+ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ క్రీమ్ని యూజ్ చేయండి. అయితే యాక్నే పింపుల్స్కి ది బెస్ట్ క్రీమ్ ఏంటి అంటే సెబోజెల్ అనమాట. ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Thanks for watching. Take care. Bye bye.